బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి అక్రమ రవాణా సమాచారంపై తనిఖీలు చేస్తున్న పోలీసులను ఒక కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సీబీ ఎస్ఐ ప్రభాకర్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులకు పలాస ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. పోలీసుల సమాచారంతో పరదేశీపాలెంలో కంటైనర్ను పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్లో 13 ప్యాకెట్లకు పైగా గంజాయి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే సమాచారాన్ని నిందితుల నుంచి పోలీసులు రాబడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, ఈ యాక్సిడెంట్ చేసినట్లుగా తెలుస్తోంది గంజాయి గ్యాంగ్, మరి వారి పరిస్థితి ఎలా ఉంది? అలాగే పట్టుకున్న గంజాయి ఎవరికి సంబంధించింది, చర్యలు ఎలా ఉన్నాయి? నందు, మనం చూసుకుంటే గత 10 రోజులుగా పలాస ప్రాంతంలో సుమారు 10 గంజాయి కేసులు అయితే ఎస్సీబీ అధికారులు అయితే నమోదు చేశారు. ఈ కోణంలోనే పక్కా సమాచారం నేపథ్యంలో గంజాయి ఒక కంటైనర్ ఏదైతే రాజస్థాన్ కి సంబంధించిన ఒక కంటైనర్ లారీలో తరలిస్తున్న సమాచారంతో ఎస్సీబీ ఎస్ఐ ఆధ్వర్యంలో బృందం అనేది చెక్ చేసే పద్ధతిలో అయితే పట్టుకట్టిన లారీ డ్రైవరు ఒక్కసారిగా పోలీస్ సిబ్బందిపై దూసుకుపోవడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ హైవే సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా కంటైనర్ నెంబర్ ట్రేస్అవుట్ చేసి విశాఖపట్నం పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ కోణంలోనే పిఎం పాలెం సంబంధించిన పోలీసులు అయితే పరదేశీ పాలెం దగ్గర కంటైనర్ లారీని పట్టుకోవడం జరిగింది. 13 ప్యాకెట్ల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే గంజాయి ఎంత వెయిట్ ఉంది ఏంటనేది ఇంకా సమాచారం రాలేదు. ఈ కేసుకి సంబంధించి అయితే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీనికి సూత్రధారులు అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గంజాయి కేసులు అనేవి తరచుగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో రైల్వే స్టేషన్లు ఉన్న నియోజకవర్గాల్లో అయితే తరచుగా ఇది అక్రమ రవాణా జరుగుతుంది. ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ సంబంధించి అయితే ఎక్కువగా గంజాయి స్మగ్లింగ్ అనేది జరుగుతుంది. అయితే ప్రతిసారి గంజాయి పట్టుకున్న నిందితులను పట్టుకుంటున్నారు కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, ఇది మూలాలు తీసే ప్రయత్నం అయితే ఎస్సీబీ అధికారులు చేయడం మాకు వాదన అయితే వినిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా గత 10 రోజులుగా ఉత్తరాంధ్రలో గంజాయి కేసులు యథేచ్ఛగా జరగడంతో ప్రజలైతే దీనిపై భయాందోళన అయితే చెందుతున్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మైనర్ బాలులు కూడా గంజాయి సేవిస్తున్న కేసులు కూడా నమోదవుతున్నది. అయితే ఈ గంజాయికి సంబంధించి అయితే ఎక్కడి నుంచి వచ్చింది, అయితే గతంలో చూసుకుంటే రైలు మార్గంలో ఓన్ వెహికల్ మార్గంలో అయితే గంజాయి తరలించిన ముఠా ఇప్పుడు పెద్ద పెద్ద కంటైనర్లు టార్గెట్ గా చేసుకుని అందులో గంజాయి అయితే తరలిస్తున్నారు. అయితే పోలీసులకి పక్కా సమాచారం కూడా ఉండడంతో దీని మూలాల అన్వేషించడంలో మాత్రం పోలీసులు విఫలమవుతున్నారనే వాదన అయితే వినిపిస్తుంది. నందు. రైట్, థ్యాంక్ యూ రాము.